ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరియు త్రివిధ దళాలకు మద్దతు తెలియజేస్తూ భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యదర్శి రెడ్డి పావని, జనసేన గజపతి నగరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ మర్రపు సురేష్, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఇతర సామాజిక సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అక్కడే దాడి చేసి ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఒక పెద్ద ఎందుకంటే ఏదైతే పాకిస్తాన్ కి మనకి జరుగుతున్న ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. దీని సందర్భంగా ఎంతో మంది సివిల్స్ మన సామాన్య ప్రజలు చంపబడ్డారు. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ఒక ఆడపడుచు నుదుటి మీద తిలకాన్ని తుడిచిపెట్టిన పాకిస్తానీలకు, టెర్రరిస్టులకు మన జవాన్లు సరైన జవాబు చెప్పారు ఆపరేషన్ సింధూర్ ద్వారా. అలాగే ఈ సందర్భంగా యువత అందరినీ నేను కోరుకునేది ఒకటే, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి యువత కూడా మన దేశ పౌరుడిగా స్థానాలు ఎంతున్నాయో అక్కడే దాడి చేసి ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఒక పెద్ద గౌరవం తెచ్చుకున్నట్టుగా కూడా ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది